సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మండల విద్యాధికారి ఎండి జాకీర్ హుస్సేన్ నేతృత్వంలో పాఠశాలల ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. వారి పర్యటనలో భాగంగా ప్రాథమిక పాఠశాలలు పార్షపల్లి, గొట్టిగార్పల్లి, బిలాల్పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు అంగనవాడీ కేంద్రం బడంపేట్ ప్రాంతాలను సందర్శించి పాఠశాల ప్రహరీ గోడల చుట్టూ మొక్కలు నాటారు. పాఠశాలల వాతావరణం పరిశుభ్రంగా ఉండటానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి చెట్లు పెంచడం ఎంతగానో సహకరిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో వాతావరణ సమతుల్యత కోసం చెట్లు నాటడం అవసరం అని జాకీర్ హుస్సేన్ వివరించారు. మొక్కల సంరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి విద్యార్థికి మొక్కల దత్తత కేటాయించారు. మొక్కల సంరక్షణలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్ శ్రీనివాస్, పాండురంగారెడ్డి, శ్రీనివాస్, కుంకుమ సురేష్, ఉమారాణితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు, యువకులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు జాకీర్ హుస్సేన్ అభినందనలు తెలిపారు. అదే విధంగా విద్యార్థుల నమోదు ప్రక్రియ, పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు, మధ్యాహ్న భోజన వసతులపై నిర్వహించిన తనిఖీలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. మొక్కలు నాటడం, విద్యార్థుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు స్థానిక ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించాయి. పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు.